అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అంటే ఇదేనేమో. నేను ఒక మంచి పని చేద్దామని స్టార్ట్ చేశాను. తీరా మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అదేంటి అని అంటే కేవలం ఒక 500 రూపాయల బడ్జెట్లో ఈ కార్తీక మాసానికి మొత్తం సరిపోయే విధంగా మన పూజా సామాగ్రి తెచ్చుకొని ఈ కార్తీక మాసం మొత్తం మన పూజ ఎలా చేసుకోవాలి, మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన ఎలా చేసుకోవాలి, తులసికోట దగ్గర దీపం ఎలా పెట్టుకోవాలి, అలాగే మనం గుమ్మం దగ్గర దీపం ఎప్పుడు పెట్టుకోవాలి, ఇంట్లో చేసుకోవాలా బయట చేసుకోవాలా, ఇవన్నీ డౌట్స్ అన్నీ క్లారిటీగా మీకు అందరికీ క్లారిఫై చేస్తూ ఒక వీడియో చేద్దామని స్టార్ట్ చేశాను. ఇంకేముంది, అంతలోపే ఒక అనుకోని అడ్డంకి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మధ్యలో నేను ఈ ప్రాసెస్ అంతా ఇంకా ఆపేశాను అనమాట. అంత వీడియో షూట్ చేయడం అయితే ఆపేశాను. నిజంగా ఎంత బాధపడ్డానంటే అది నాకే తెలుసు. ఎందుకంటే నన్ను నమ్ముకొని నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్, నా అక్క చెల్లెళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు నేను ఎప్పుడెప్పుడు ఆ వీడియో పెడతానా అని. బట్ మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో క్లియర్ చేస్తూనే ఉంటాను. రెగ్యులర్గా మనం ఇంట్లో ఎలా అయితే దీపారాధన చేసుకుంటామో ఈ నెల రోజులు కూడా అలాగే చేసుకోవాలి. తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకోండి. డైలీ ఈవినింగ్ 6 తర్వాత మీరు ఇంటి ముందు కూడా గుమ్మం ముందు దీపాలు అయితే పెట్టుకోండి. నిజంగా మీ అందరికీ సారీ చెప్తున్నాను. నేను వీడియో చేస్తానని మీరు అందరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కార్తీక మాసం పూజా వీడియో. పండగ అంటే 1000 రెట్ల ఎనర్జీ వచ్చేస్తుంది నాకు. అంత బాగా పండగని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటాను. కానీ ఈ రోజు మాత్రం నేను పూజ చేసుకునే అవకాశం లేదు. మీరందరూ నా తరపున అమ్మవారిని వేడుకోండి.